ఒక రకంగా ఉన్నాయి. అంటే ఒకటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా బయటికి వెళ్ళరు. నేను పక్కడబంది కంచె వేసుకొని కాపాడుకుంటున్నాను. మమ్మల్ని ముట్టుకుంటే ఫైర్ కరెంట్ షాకే కాదు, హై వోల్టేజ్ షాక్ కొడుతుంది అనేటువంటి మాట రేవంత్ రెడ్డి అంటున్నాడు. సో దాంతో పాటు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేకపోతుంది. మీరు 100 రోజులు అన్నారు, 100 పోయింది, 120 రోజులు అయింది. ఇంకా చాలా హామీలు నెరవేర్చాల్సి ఉంది, నెరవేర్చలేదు. మీరు ఎప్పుడు నెరవేరుస్తారనేది ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ అడుగుతుంది. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ పాత్రనే అది. అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో, ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించాల్సినటువంటి గొంతుగా ప్రధాన ప్రతిపక్షం ఉండాలి. మరి వాళ్ళు అడుగుతున్నారు. శ్రీనివాస్ గారు మీరు సమాధానం చెప్పాలి. రమణన్న ఒక నిమిషము, వీళ్ళు ప్రజల తరపున మాట్లాడే పరిస్థితి లేరన్న. వీళ్ళు ఎప్పుడైతే మా ప్రభుత్వానికి సంబంధించి మంత్రి మధ్య ఈ మంత్రి మధ్య లొల్లి పెట్టి అస్థిరత ఏర్పాటు చేసి ప్రభుత్వం కూల్చే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు నిజంగా ప్రజల తరపున మాట్లాడేటోళ్ళు ఉంటే పరిస్థితి వేరే ఉండే. కేసీఆర్ ఒక సభలో మాట్లాడతారు, కేటీఆర్ ఒక సభలో మాట్లాడతారు. ఇలాంటి వ్యక్తులు ఏదైతే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎట్లుందంటే, ప్రజలు ఏర్పాటు చేసుకున్న ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు గుల్పాలే, ఎప్పుడు కూల్చాలే, మేము ఎప్పుడు పవర్ రావాలి, మళ్ళీ దందాలు ఏదైతే కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లు కావచ్చు, ఈ ట్యాపింగ్ పేరుతో ఇప్పుడు మానసికంగా శారీరకంగా సినిమా హీరోయిన్లని రియల్ ఎస్టేట్ వ్యాపారులని, ఇప్పుడు లిక్కర్ ఏదైతే లిక్కర్ కవిత ఉంది కదా, ఇవన్నీ మళ్ళీ పునరుద్ధం కావాలంటే మా ప్రభుత్వాన్ని ఏ విధంగా కూల్పాలి. వీళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం ఇదే ఉంది. ఎప్పుడు మాట్లాడారు ప్రజల గురించి? నల్గొండ సభలో మీటింగ్ పెట్టారు ఫస్ట్ టైం. ఎక్కడన్నా మాట్లాడారు ప్రజల గురించి? ఎక్కడ? నాకు మళ్ళా మేము పవర్లకు వస్తాం, మేము పవర్లకు వస్తాం అనే మాట మాట్లాడుతున్నారు. కానీ ప్రజల తరపున మీరు ఇది చెయ్యండి, మీకు పవర్ ఇచ్చింది కదా ప్రజలు, మరి ఏం చేస్తారని కనీసం మీరు అమలు చేయని వాటిని అమలు చేయమని అడిగే హక్కు మాకున్నది. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు, మేము అడుగుతున్నాం, మీరు చెయ్యండి అంటున్నాం. గది చెప్పండి, ఇగో ఇప్పుడు చేస్తాం. ఏమన్నారు మీరు? డిసెంబర్ 9 అన్నాడు ఒక మాట, 100 రోజులు అన్నాడు, నెల అన్నాడు, ఇప్పుడు ఆగస్టు 15 అన్నాడు. ఆగస్టు 15 రూపాయలు చేసే పరిస్థితి ఉందా? ఆయనే అంటున్నాడు ఇక్కడ ఖాళీ బిందెలు ఉన్నాయి అంటాడు, ఇక్కడ లంచ బిందెలు లేవు అంటాడు. మీరు నిజంగా దొంగకున్న యావా లేకుండా, అసలు ప్రభుత్వాన్ని ఎట్లా నడిపియాలో సోయి లేకుండా, నీళ్లు ఎప్పుడు ఇవ్వాలో తెలియకుండా, కాళేశ్వరంలో నీళ్లుండి కూడా పంటలు ఎండిపోతుంటే చూసి, నాగార్జున సాగరం ఎడమకాలకు నీళ్ళు లేకుండా చూసి, పంటలు ఎండిపోతుంటే చూసి, మీరు చేతగాని దద్దమ్మలు కాకుండా ఇంకేమంటారు దాన్ని? మీరు ఉన్నదాన్ని ఉన్నదాన్ని సక్రంగా మీరు ప్రజలు